హలో వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. టేస్టీ రుచులను పరిచయం చేయడానికి మేము రెడీ అయిపోయాం. మరి నేర్చుకోవడానికి మీరు కూడా రెడీ అయిపోయారు కదా. మరి అందుకోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచెరువు రెస్టారెంట్కి. ఈరోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే, సో ఏంటి ఈరోజు మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకుల కోసం ఎలాంటి డిషెస్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు రైస్ ఐటమ్ చేస్తున్నామండి. రైస్. సో ఏంటి డిష్ నేమ్? గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ అండి. గోంగూర ఫ్రై ఎగ్ రైస్. అవునండి, ఫ్రైడ్ ఎగ్ రైస్. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ అంట. సో పండు గారు, మరి గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. రైస్, ఆయిల్, ఎగ్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, జీరా, సాల్ట్, ఆనియన్, గోంగూర పేస్ట్, కొత్తిమీర, ధనియా పౌడర్. సో గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా పండు గారు? ఓకే అండి. స్టవ్ వెలిగించుకునే ముందు మన ఈ గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ చేసేటప్పుడు అండి మనం రైస్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటాము. ఈ టైప్లో మనం ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ అంటేనే బేసిక్గా మనకి రైస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసేసుకొని పెట్టేసుకుంటాం కదా. అవునండి, ఇది మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న రైస్. ఈ రైస్ మనం బాయిల్ చేసుకునేటప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా లైట్ వెనిగర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే మనకి ఇది ఎల్లోగా రాకుండా మనం వైట్గా అవునండి ఆ టైప్లో మనకి ఇలా వేరేలాడుతా కదా మొత్తం కూడా రైస్ నీట్గా ఒకేలాగా వస్తుంది. ఓకే, యాక్చువల్గా మాకు ఇప్పటివరకు తెలిసింది ఓన్లీ అన్నం వండుకునేటప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే పొడిపొడిలాడుతుందని తెలుసు. కానీ కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటే పూల్గా వస్తుంది, నీట్గా వైట్గా వస్తుంది. వెనిగర్ కానీ లేదంటే వేరుగా అందుబాటులో లేకపోతే కనుక లెమన్ అట్లాంటివి వాడుకున్నా సరిపోతుంది. అవును, ఓకే ఓకే అండి. మనం దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. యా, సో ఆయిల్ కూడా వేసేసుకున్నాము. సో ఫ్రైడ్ రైస్ అంటే బేసిక్గా తొందరగానే మనకి ఫినిష్ అయిపోయే ఒక డిష్ అనమాట. యాక్చువల్లీ టైర్డ్ అయిపోయినప్పుడు కానీ లేకపోతే వేడి అప్పటికప్పుడు మనకి ఎక్కువ టైం పట్టకూడదు, తొందరగా అయిపోవాలి, రైస్ మిగిలింది అనుకుంటే నేను చక్కగా ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఇప్పుడు ఇది కొత్త రకం అనమాట. గోంగూర ప్లస్ ఎగ్తో మనం ఒక ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. సో చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ అక్కడ వేడెక్కిపోయింది కాబట్టి ఏం చేద్దాము, ఇందులో మనం ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఓకే, జీరా గోంగూర కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. జీరా అనేది కాంబినేషనే కదండి, డైజెషన్కి వెళ్ళే చాలా మంచిగా బాగుంటుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం మనం. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆనియన్, ఓకే. సో ఆనియన్స్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు, మరి ఫ్రైడ్ రైస్ ఆనియన్ అలా కొంచెం జస్ట్ అలా బ్రౌన్ లైట్ బ్రౌన్ అయితే సరిపోతుందండి. ఓకే, ఇందులో కొద్దిగా గార్లిక్ అండి. మనం గార్లిక్ అనేది చాలా దీనిలో చాలా గుణాలు ఉంటాయండి గార్లిక్. దానిలో ఇది మనలో బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని చాలా మటుకి తగ్గిస్తుందండి. ఇట్లాంటి అది కూడా కాకుండా మనకి ఇది హెల్త్గా వైజ్గా కూడా చాలా మంచిదండి. అట్లా కంపల్సరీగా రోజుకి 4 మనం తినే ఐటెంలో కంపల్సరీగా 4 నుండి 5 రెబ్బలు వెల్లుల్లిపాయ కనుక తింటే కనుక చాలా మంచిది. చక్కగా వెల్లుల్లిపాయ వేసుకోవాలి. నిజంగానే రోజు కనీసం ఒకటన్నా తినాలంట, ఒక రెబ్బన్నా. అవును, రోగ నిరోధక శక్తి అనేది వెల్లుల్లిపాయలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా జింజర్ వేసుకున్నాను. ఓకే, జింజర్, గార్లిక్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆ జింజర్ గార్లిక్ వేయించుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాం. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం మనం, గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్. ఓకే అండి. ఇప్పుడు మనం దీనిలో గ్రీన్ చిల్లీస్, యా గ్రీన్ చిల్లీస్ ఫ్రైడ్ రైస్లోకి ఎప్పుడైనా ఇలాగే కట్ చేసుకోవాలా? చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు కదా. అంటే చిన్న పీసెస్ కట్ చేసినప్పుడు మనకు గోంగూర గ్రీన్గా ఉంటుంది కాబట్టి మనం వేసినప్పుడు ఈ వైజ్గా కూడా చాలా మంచిగా ఉంటుంది, కనిపిస్తుంది కాబట్టి పొడికి వాడినాం. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూరని మనం దీనిలో కలుపుతుంది. ఈ గోంగూరని మనకి ఎప్పుడైనా సరే తీసుకున్న గోంగూరని మనకి ఎక్కువగా నిల్వ ఉండాలంటే మనం మార్కెట్ నుండి గోంగూర తెచ్చిన తర్వాత 1 డే ఉంటుంది, 2 డేస్కి అది వాడిపోతుంది. అది ఎండిపోయినట్టు అనిపిస్తుంది లేదా ఖరాబ్ అయిపోతుంది. అలా ఉండకుండా మనకి ఫ్రెష్గా ఉండాలంటే కనుక
గోంగూరని ఈ టైప్లో మనం పేస్ట్ చేసి పెట్టుకుంటే కనుకండి. అంటే ఏం చేస్తారు, ఎలా పేస్ట్ చేసుకున్నారు? గోంగూర మనం తీసుకునే ఆకులన్నీ కూడా దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా ఆనియన్ వేసేసి, అంటే ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ లైట్గా గ్రీన్ చిల్లీ, లైట్గా ఆనియన్ వేసుకోవాలా? అవునండి. గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసి మనం కొద్దిగా లైట్ జీలకర్ర అనేది వేసేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్గా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా గార్లిక్, జింజర్ వేసి మనం ఫ్రై చేసి పెట్టుకో, సాల్ట్ వేసి ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక మనకు 1 వీక్ ఉన్నా కానీ ఈ ఐటెం అనేది మనకి సేమ్ టేస్ట్ గోంగూరకి మనకి ఏ ఫ్లేవర్ అవుతుందో అదే ఫ్లేవర్లో ఉంటుంది. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఓకేనే, మన గోంగూర ఫ్రై అయిపోయింది. ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఈ ఫ్రైడ్ ఎగ్ని మనం కట్ చేసుకుందాం మనకు పీసెస్ టైప్లో దీనిలోకి. అంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదా? గోంగూర 1 కప్ జస్ట్ మనకి ఎక్కువ పులుపు ఉంటే మామూలుగా వేసుకోవాలి కదా, అంతే కదా? అవునండి, మనకి సరిపడే పులుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ లోపల ఉన్న ఎల్లో పార్ట్ అనేది తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం. యా, అంటే ఎల్లో దీంట్లో యూజ్ చేయమా? ఎల్లో యూజ్ చేయమండి, ఖాళీ మనం ఈ ఫ్రై వైట్నే యూజ్ చేస్తున్నాం. అవును. ఓకే, అంటే ఎల్లో యూజ్ చేస్తున్నందువల్ల ఏంటి, ఎందుకు యూజ్ చేయకూడదు? ఎల్లో అనేది మనకి బాయిల్డ్ అయి ఉంటుంది కాబట్టి రైస్లో కూడా మనం తింటున్నప్పుడు అంత బాగా రైస్కి అంతా కలిసిపోయి మెత్తగా అవునండి. ఇదంటే మనకి ఫ్రైడ్ ఎగ్ అన్నాం కాబట్టి తింటున్నప్పుడు మనకి రైస్ కూడా మనకి మొత్తం ఫ్రై అవుతున్నాం కాబట్టి రైస్ బాగుంటుంది, ఈ ఎగ్ కూడా మనకి ఫ్రై అయి ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే అండి, మనం ఇందులో రైస్ వేసేసుకున్నాం. సో అంటే ఎగ్ మామూలుగా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకున్నంత అవసరం లేదండి. ఓకే, యా. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. ఇప్పుడు రైస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం వేసినవన్నీ కూడా. అండ్ దీంట్లో మనం ఇంకా సాల్ట్ ఇవన్నీ వేయలేదు కదా, ఇంకా వేయాలి కదా, మొత్తం ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన దీనిలో ఇంగ్రీడియంట్స్ వాడతామో అవి వేసుకుంటాం. ఓకే, మామూలుగా ఫ్రైడ్ రైస్ వేసుకున్నప్పుడు మనం స్టవ్ పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలో చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి? ఎప్పుడు టేస్ట్ వస్తుంది అంటారు? దీన్ని మనకి ఫ్లేమ్ అనేది 4 పక్కల మనకి కరెక్ట్ ఫ్లేమ్ అనేది వస్తే కనుక ఫ్రై మంచిగా అవుతుందండి. మిడిల్లో కనుక మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసేసి ఫ్రై చేస్తే మనకి మిడిల్లో ఎక్కువ ఫ్లేమ్ తగులుతూ ఉంటుంది కాబట్టి రైస్ అనేది తొందరగా మాడిపోనే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని 4 పక్కల కూడా మనకి సమానమైన మంటలో ఇలాంటి ఫ్రై రైస్ చేస్తే కనుక మాడకుండా ఒకవేళ మాడినట్టు ఉంటే స్మెల్ అనేది వస్తుందని లైట్గా మాడినా కానీ మనకు అనిపిది అలా, కానీ స్మెల్ అనేది వస్తే ఆ స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది. ఓకే, సాల్ట్ వేసేసుకున్నాను. ఓకే, సో సాల్ట్ వేసుకుంటున్నాం, కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్. ఓకే, సో అంటే ఈ ఫ్రైడ్ రైస్లో మనం కారం ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు కదా? యూజ్ చేయట్లేదండి. మనం ఏది చేసినా కానీ మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో మనం చేస్తున్నాం కాబట్టి మనం చేసుకునేది హోమ్ మేడ్ కాబట్టి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. దీనిలో మనం ఎక్కడ కూడా రెడ్ చిల్లీ పౌడర్ లేదు, మన గ్రీన్ చిల్లీ ఒకటే వాడినాము. సో యాక్చువల్లీ ఇప్పుడు వస్తుంది మంచి ఫ్లేవర్, గోంగూర ఫ్లేవర్. అవునండి, మంచిగా మీరంతా ఫ్రై చేస్తుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే కదా? ఓకే అండి, దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వావ్, యమ్మీ యమ్మీ, సూపర్. చూడ్డానికి మటుకు అదిరిపోయింది నిజంగానే. గోంగూర కాబట్టి మనకి ఇది ఈ కలర్లోనే ఉంటే బాగుంటుంది. మనం ఏదైతే ఒకవేళ కారం యాడ్ చేసినా దానికి ఆ కలర్ తెలియదు, కలర్ అనేది డామినేషన్ అయిపోతుంది. గ్రీన్ చిల్లీ అనేది కూడా హెల్త్కి మంచిది అనేది. గ్రీన్ చిల్లీ అనేది గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మిర్చి పౌడర్ వల్ల మనకి గ్యాస్ గ్రీన్ చిల్లీకి మిర్చి పౌడర్కి ఉండేదండి. కొంతమంది యాసిడిటీతో ఇబ్బంది పడకుండా ఇట్లాంటి గ్రీన్ చిల్లీ వాడితే కనుక బాగుంటుంది. అవునవును, నిజమే. పచ్చిమిరపకాయలు అంటే గ్రీన్ చిల్లీస్ ఎన్ని తిన్నా పర్వాలేదంట, కానీ కారం ఎక్కువ తినకూడదంట. సో హ్యాపీగా మనం గ్రీన్ చిల్లీస్ ఎన్ని కావాలంటే అని యూజ్ చేసుకోవచ్చు, కారాన్ని బట్టి. కారం అయితే వేయకూడదు, బట్ దీంట్లో అయితే మనం వేయట్లేదు ఎందుకంటే గోంగూర కాబట్టి. సో అండ్ అఫ్ కోర్స్ గోంగూర కూడా మనకి సమ్ టైమ్స్ కొన్ని టైమ్స్ దొరుకుతుంది ఆ సీజన్లో. గోంగూర అనేది ఒక సీజన్లోనే దొరుకుతుంది, పర్టికులర్ సీజన్లో మనకి మొత్తం దొరకదు ఎక్కువ శాతం. సో ఇలా గోంగూర వచ్చినప్పుడు మంచిగా ఇలాంటివి ఏదైనా స్పెషల్స్ చేసుకుంటూ ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ గోంగూరలో మనకి ఐరన్ అనేది బాగుంటుంది కదా. అవునండి, అది కూడా చాలా చాలా మంచిది. అప్పుడప్పుడు గోంగూర తింటూ ఉండాలి. గోంగూర తినడం వాళ్ళంటే ఎవరు ఉండలేండి, బోరెంతమంది లవర్స్ గోంగూరకి. ఇట్లాంటిది ఎప్పుడైనా ఒకే టైంలో దొరికినప్పుడు ముందుగా మనం ఎలా అయితే ప్రాసెస్ చెప్పినామో ఈరోజు దొరికింది మళ్ళీ రేపు ఉంటుందో స్టోరేజ్ చేసుకునేటప్పుడు మనం ఈ రకంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే,
ఇట్లాంటిది ఈ రకంగా చేసుకొని మన ఓన్లీ ఫ్రైడ్ రైస్కే కదండి మనం ఇంట్లో వాడే కర్రీస్లో కూడా దేనిలోనైనా సరే మన గోంగూర ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఈ టైప్లో గ్రేవీ చేసుకొని కర్రీలో వాడుకున్నా కానీ బాగుంటుందండి. ఓకే ఓకే అండి, మనకి ఇది ఫ్రై అయిపోయిందా? సరే మనం బౌల్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లో. మంచిగా అవి కూడా అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి రైస్తో పాటు మనం ఏమేమి వేసాము అవన్నీ కూడా. దీనిలో గార్లిక్ జింజర్ ఖాళీ కీమానే వాడాలండి, మనం పేస్ట్ వాడకూడదు. దీనిలో పేస్ట్ వాడితే మనకి ఏమైంది ఆ వాటర్లో ఉన్నది మనకి ఆ గార్లిక్ జింజర్ కీమా వాడటం వల్ల తినేటప్పుడు మనకి ఆ ఫ్రైడ్ రైస్లో కనుక మనం ఫ్రైడ్ రైస్ అంటే వెజిటేబుల్ వాడతాం కాబట్టి చైనీస్ ఫ్రైడ్ రైస్ అట్లాంటిలో దీనిలో ఆ గార్లిక్ ఆ జింజర్ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి గోంగూర కాంబినేషన్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సూపర్. సో ఓన్లీ ఆ పీసెసే వాడాలి, పేస్ట్ వాడకూడదు ఇందులో. ఓకే ఓకే అండి, తీసేసుకుందామా సర్వింగ్ ప్లేట్లోకి? తీసేం తొందరగా, మేము వెయిటింగ్ ఇక్కడ. వావ్ సూపర్. అసలు చూడ్డానికి మటుకు అసలు ఆ చూడ్డానికే కాదు, యాక్చువల్లీ మనం వేసిన ఆ లైట్ ధనియా పౌడర్ స్మెల్ అండ్ అలాగే మంచిగా గోంగూర ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో వేడివేడిగా ఇలా చల్లగా ఉన్నప్పుడు అలా వేడిగా తింటే బావు కదా. కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాం కొత్తిమీరతో. సో అంటే మనం దీంట్లో ఎగ్ కూడా యూజ్ చేసాం కాబట్టి అలా ఎగ్తో గార్నిష్ చేస్తున్నాను అనమాట. వా ఇప్పుడు ఇంకా బాగుంది. ఓకే అండి, గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా టేస్ట్ చేయడానికి కోసం వెయిటింగ్ అప్పటి నుంచి. ఫ్రెండ్స్ యమ్మీ గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. వావ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా అనమాట, అంత బాగుంది. గోంగూర రైస్లో పట్టేసేసి ఆ ధనియా పౌడర్ కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మధ్య మధ్యలో ఆ చిల్లీస్ వేసాం కదా లైట్ స్పైస్, సూపర్ ఆసమ్, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. పండుగారు గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ మటుకు అద్దరు కొట్టేశారు, సూపర్. థ్యాంక్ యూ.